హాయ్ హలో నమస్తే ఆహా ఏమి రుచులకు స్వాగతం. ఈరోజు నేను మీకు స్వీట్ కార్న్స్తో ఒక మంచి స్నాక్ ఐటెం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక్కడ 2 కప్స్ స్వీట్ కార్న్స్ తీసుకున్నాను. అవి కొంచెం ఉడికించి మిక్సీ చేసుకోవాలి. అలాగే రెండు టేబుల్ స్పూన్స్ కార్న్స్ని అలాగే బౌల్లోనే ఉంచేసుకోవాలి. మిగతా వాటిని మాత్రం మరీ స్మూత్గా కాదు, కొంచెం రఫ్గానే మిక్సీ చేసుకోవాలి. చూడండి, ఇలా చేసుకోవాలి. తర్వాత ఆ మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని ఆల్రెడీ కార్న్స్ ఉన్నాయి కదా, అదే బౌల్లో వేసేసుకోవాలి. తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర, అలాగే ఉల్లిపాయలని కూడా సన్నగా తరిగి వేసేసుకోవాలి. 4-5 గ్రీన్ చిల్లీస్ని ఇలా చాప్స్ చేసి వేసుకోవాలి. తర్వాత ఈ స్పూన్ 30 గ్రామ్స్ ఉంటుందండి. దీంతో ఫుల్గా 30 గ్రామ్స్ నేను మైదా తీసుకున్నాను. 15 గ్రామ్స్ కార్న్ఫ్లోర్. టేబుల్ స్పూన్స్లో అయితే 6 టేబుల్ స్పూన్స్ మైదా తీసుకోవాలి, 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్. అలాగే రుచికి సరిపడా ఉప్పు, కారం కూడా వేసుకోవాలి. ఒక ఆలూని కూడా ఇలా కొంచెం ఉడికించి గ్రేట్ చేసి వేసుకోవాలి. తర్వాత 2 బ్రెడ్ స్లైసెస్ కూడా వేసుకోవాలి. ఈ బ్రెడ్ని నేను ఇంట్లోనే తయారు చేశానండి. బ్రెడ్ రెసిపీని మరొక వీడియోలో చూపిస్తాను. సో బ్రెడ్ని కొంచెం స్మాష్ చేసేసి మిగతా ఇంగ్రీడియంట్స్, కార్న్స్ అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్తో కొంచెం చేతుల్ని ఇలా గ్రీస్ చేసుకొని మనము కబాబ్స్ ఏ షేప్లో ఉండాలి అనుకుంటే ఆ షేప్లో మనం చేసుకోవచ్చు. రౌండ్గా కట్లెట్స్లో లాగైనా, లేదా ఐస్ క్రీమ్స్, మన దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ అవైలబుల్గా ఉంటే వాటితో కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఈ షేప్లో చేసుకొని తర్వాత ఒక ఐస్ క్రీమ్ స్టిక్ తీసుకొని దాన్ని ఇలా ఇన్సర్ట్ చేసి చేశాను. ఇలా అయితే కొంచెం వెరైటీగా పిల్లలకి బాగుంటుంది అనుకుంటున్నాను. సో ఇలాగే మిగతా పిండిని కూడా చేసుకొని, ఇక్కడ మనం డీప్ ఫ్రై చేయట్లేదండి, షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం తయారు చేసుకున్న కార్న్ స్టిక్స్ అన్నిటినీ ఆయిల్లో వేసుకొని షాలో ఫ్రై చేసుకోవాలి. సో కార్న్ స్టిక్స్ని అన్ని వైపులా తిప్పుతూ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో మన కార్న్ స్టిక్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి. సో వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కమెంట్స్లో షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఆహా ఏమి రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.